నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెదపూడి మండలంలో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మట్టి త్రవ్వకాలను నిలువరించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెదపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. శామర్లకోటలో గల రాక్ సెరామిక్స్ కంపెనీ నుండి అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చెందనున్న పిఠాపురం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనపై ధీమా వ్యక్తం చేసిన పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్. ఇక డీటెయిల్స్. పెదపూడి మండలం పలు గ్రామాలలో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మట్టి త్రవ్వకాలను నిలువరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెదపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ త్రివేణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు మాట్లాడుతూ మండలంలోని పెదపూడి, పెద్దాడ, కైకవోలు, సహపురం వంటి పలు గ్రామాల్లో నేషనల్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా మట్టి త్రవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. మట్టి మాఫియా ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా భారీ యంత్రాలతో పొలాల్లోని మట్టిని త్రవ్వి ఇటుక బట్టీలకు, లేఅవుట్లకు తరలించుకుపోతున్నారని అన్నారు. హెవీ లారీలు, ట్రాక్టర్లలో డోర్లు వేయకుండా మట్టి రవాణా చేయడం వలన వెనుక వచ్చే వాహనదారుల కళ్లల్లో ఇసుక పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, అంతేకాకుండా రోడ్డుపై పడ్డ మట్టి బెల్లల వల్ల వర్షం వచ్చినప్పుడు ద్విచక్ర వాహనాలు స్కిడ్ అయి ప్రమాదాలు జరిగాయని అన్నారు. ఇప్పటికే 30 మందికి పైగా ప్రమాద బారిన పడి కాళ్ళు చేతులు విరిగి గాయాల పాలయ్యారని అన్నారు. అనుమతులు లేకుండా ప్రధాన రహదారుల ప్రక్కన లేఅవుట్లలో భారీ ఎత్తున మట్టి గుట్టలను డంప్ చేసి ఇరిగేషన్ పంట కాలువలకు తూము వేసి రాత్రి సమయంలో లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు. 45 రోజులుగా ఈ తంతు సాగుతున్నాం. అనేక వార్తా మాధ్యమాల్లో వార్తలు వచ్చినా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నించారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి త్రవ్వకాలను నిలువరించి మట్టిని త్రవ్వుతున్న యంత్రాలను, లారీలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను, ప్రజా ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగుతామని వల్లూరి రాజుబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడిక సత్యం, ఎల్ఏ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తక్షణం మా డిమాండ్ ఏంటంటే, రైతు కూలీ సంఘం మా డిమాండ్ ఏంటంటే తక్షణం ఈ అక్రమ మట్టి మాత్రమే ఆపేయాలి. ఇప్పుడు గవర్నమెంట్కి చాలా గండి పడుతున్నారు. నేషనల్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. మొత్తం సహాపురం, కైకవోలు, పెద్దాడ, పెదపూడి మొత్తం ఏంటంటే వాళ్ళు బయట ఉన్న టాక్ ఏంటంటే అది ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇస్తాం అనే విధంగా మాట్లాడుతూ దాన్ని మాట్లాడుతున్నారు. రాంగ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఒకవేళ మేమే ఫీల్డ్లో ఉంటాం, మేమే ఆఫీస్ మీకు ఫోన్ చేస్తాం, మీరు రండి. ఈ వర్షం ఎప్పుడు పడిపోద్దో అన్నట్టుగా ఉంది మేడం. గ్రామంలో ఏవి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు లేఅవుట్లో గట్రా స్టోరేజ్ చేసి ఉంచారు. నైట్ కావచ్చు, ట్రైన్ కావచ్చు. మీరు ఏంటంటే ఆ మట్టి బొట్టల మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి మేడం గారు. ఎందుకంటే కన్వర్షన్ సర్టిఫికేట్ లేకుండా వాళ్ళు దిమ్మలు ఎలా చేస్తున్నారు అనేది పాయింట్ మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తెలివితేటలకి రైతుల మీద గెంటి అంటే రైతులు చేస్తున్నారు, రైతులు ఎత్తు పల్లాలు చదువు చేస్తున్నామని మనకి చెప్తున్నారండి. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే వాళ్ళు రోడ్డుకి దగ్గరలో గుట్ట వేస్తున్నారండి. ఆ గుట్ట మరి పర్మిషన్ ఉండాలి కదా, మన ఎంఆర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ ఉండాలి, కన్వర్షన్ సర్టిఫికేట్ ఉండాలి. అవి ఏమి లేకుండా గుట్ట వేస్తున్నారు. నైట్ టైం పెద్ద లారీలతో తోలుతున్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో పలు గ్రామాల్లో మట్టి మాఫియా చెలరేగిపోతూ ఉన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లియరెన్స్ లేకుండా పొలాల్లోంచి మరి లోతుగా మట్టి తవ్వి మరి పెద్ద ఎత్తున భారీ వాహనాలతో బట్టీలకి అలాగే లేఅవుట్లకి
మరి అధిక మొత్తంలో విక్రయిస్తూ ఉన్నారు. మరి ఈ లారీలు ట్రాక్టర్లు రోడ్డు మీద తిరగడం వలన మరి డోర్ లేకుండా మరి తిరగడం వలన మట్టి బెళ్ళు రోడ్డు మీద పడి మరి చిన్న వర్షం వచ్చినా కానీ ఆ మట్టి బురద కింద తయారయ్యి ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నటువంటి ఎవరైతే ఈ యొక్క వాహన చోదకులు ఉన్నారో వాళ్ళు పడిపోయి మరి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 30 మందికి పైగా గాయాలు పాలయ్యి ఇంటికాడ కూర్చో ఉన్నారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. మరి ఆ విధంగా ఈ మండలంలో ఉన్నటువంటి కొన్ని వంతెనలు కలవట్లు మరి పెద్ద భారీ వెహికల్స్తో ఈ మట్టిని నిరంతరం తరలించడం వల్ల ఆ వంతులు కుంగిపోతూ ఉన్నాయి. మరి కైకోళ్ళకి పెదపుడికి మధ్యలో ఊటకాలం మీద ఉన్నటువంటి వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన శిథిలావస్థకు చేరింది. ఈ యొక్క పెద్ద వెహికల్స్ దాని మీదే వెళ్తూ ఉన్నాయి. అది ఏ క్షణాన్న కూలిపోతుందో ఏ క్షణాన్న ప్రమాదం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండగా ఈ మట్టి మాఫియా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లాభం కోసమే చూసుకున్నారు తప్ప ప్రజా శ్రేయస్సుని కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. మరి రోడ్లని పాడు చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా ఏదైతే నేషనల్ ట్రిబ్యునల్ తీర్పుకి వ్యతిరేకంగా మరి ఈ మండలంలో మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటుంటే కళ్ళారా కనపడుతూ ఉంటుంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుమోటోగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు దీన్ని సుమోటోగా తీసుకుని మరి వెహికల్స్ని సీల్ చేయవలసిన అవసరం ఉంది. మరి వాళ్ళని యొక్క అక్రమ మట్టి తవ్వకాలని నివారించవలసిన అవసరం ఉంది. కానీ మరి గత 2 నెలలుగా ఇది జరుగుతూ ఉన్న అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. మరి బయటేమో అధికారులకు ముడుపులు చెల్లిస్తూ ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఆపుతారనే విధంగా ఈ మట్టి మాఫియా చెలరేగిపోయి రెచ్చిపోతూ ఉన్నారు. వాహన చోదకుల మీద కూడా తిరగబడుతూ ఉన్నారు. మరి ఆ విధమైనటువంటి అగ్రెసివ్గా ఈ మట్టి మాఫియా ఎవరైతే ఉన్నారో మరి వారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ మండలంలో ఉన్నటువంటి మండల సంబంధిత అధికారులు పోలీసు వారు కానీ అలాగే ఎంఆర్ఓ గారు కానీ మీరు తక్షణమే స్పందించి ఈ యొక్క అక్రమ మట్టి తవ్వకాలని అరికట్టాలి, తక్షణమే నిలువరించాలి. మరి ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ వంతులను మరి కాపాడాలని చెప్పేసి యొక్క ప్రజలకి రక్షణ కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మరి ఇదే విధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మరి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి ఇది ఉద్యమం కింద మలిసి పోరాడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట ఏడీబీ రోడ్లో గల రాక్ సిరామిక్స్ మల్టీనేషనల్ కంపెనీలో అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబుజీ మాట్లాడుతూ రాక్ సిరామిక్స్ యాజమాన్యం ఎన్నికల నోటిఫికేషన్ అడ్డు పెట్టుకుని 40 మంది కార్మికులను గేటు వద్ద ఆపేసిందన్నారు. కార్మికులను తొలగించి నేటికి 64 రోజులు పూర్తయిందని, భార్య పిల్లలతో ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. కార్మిక చట్టాలను త్రుంగలో తొక్కి రాక్ సిరామిక్స్ యాజమాన్యం కార్మికుల జీవితాలతో ఆటలాడుతుందన్నారు. జాయింట్ లేబర్ కమిషనర్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా పెడచెవిన పెట్టిందన్నారు. పాఠశాలలు తెరిచే సమయం, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, కార్మికులపై భారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. కార్మిక నాయకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా కంపెనీ పర్మనెంట్ వర్కర్స్ గా పనిచేస్తున్నామని అన్నారు. స్థానికులకు 75% మందికి పని కల్పించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు. రాక్ యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ వారు నూతన ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్, సిఐటియు నగర అధ్యక్షుడు పల్వెల వీరబాబుతో పాటు రాక్ సిరామిక్స్ కార్మికులు చంద్రశేఖర్, సతీష్, రామకృష్ణ, వరప్రసాద్, మల్లికార్జునరావు, గంగాధర్, క్రాంతి, మంగారావు, అర్జున్ రావు, మూర్తి, సత్యనారాయణ, చంద్రన్న, ప్రభుదాస్, రామచంద్రయ్య, రాజబాబు, సతీష్ కుమార్, శివనారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాక్ సిరామిక్లో తొలగించినటువంటి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. రాక్ సిరామిక్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. భారతదేశంతో పాటు 10 దేశాల్లో వాళ్ళకి యూనిట్స్ ప్రొడక్షన్ ఉంది. అత్యంత లాభదాయకమైనటువంటి సంస్థ. భారతదేశంలో కూడా జాన్సన్, బెడ్డరు లాంటి సంస్థల కంటే కూడా పోటీ పడి అధిక ఉత్పత్తిని, అధిక లాభాలను చేస్తున్నటువంటి సంస్థ ఆ స్థాయికి ఎదగడానికి
కార్మిక వర్గం కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకని కార్మికులను తొలగించడాన్ని ఏమాత్రం కూడా అంగీకరించే ప్రసక్తి లేదు. తొలగించినట్టు వాళ్ళందరినీ 64 మందిని తొలగించినట్టు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. మరొక చివరి విషయం ఏంటంటే, అక్కడ శాసనసభ్యుడిగా ఇదివరకు కూడా నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఉన్నారు. ఆయన అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. కాబట్టి అధికార పక్షం అనే ఒక అవకాశాన్ని ఉపయోగించుకుని నిమ్మకాయల చంద్రరాజప్ప గారు కూడా అనేటువంటి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. 1-2 రోజుల్లోనే ఆయన కూడా కలుస్తాం. జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుతున్నాం. సామలకోటలో గత 10 నుంచి 18 సంవత్సరాలుగా మేము పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం. గత ఏప్రిల్ 15వ తారీఖున గేట్ వద్ద సెక్యూరిటీ వారి చేత 40 మంది ఎంప్లాయీస్ని నిలుపుదల చేశారండి. నిలుపుదల చేసిన తర్వాత మేము కార్మికుల చట్టం అయిన జేసీఎల్ వారిని సంప్రదించాము. ఇలా మిమ్మల్ని అన్యాయంగా తొలగించారు, ఏ నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని తొలగించారని చెప్పేసి కంప్లైంట్ చేశామండి. కంప్లైంట్ చేసిన తర్వాత జేసీఎల్ వారు 3 సార్లు జాయింట్ మీటింగ్ అరేంజ్ చేశారండి. 3 సార్లు జాయింట్ మీటింగ్లో కూడా యాజమాన్య వారు 3 నెలల శాలరీ ఇస్తాం, రిజైన్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారండి. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, మీరు వీళ్ళని విధుల్లోకి తీసుకోమని చెప్పేసి ఏలూరు జేసీఎల్ వారు ఫిర్యాదు వీళ్ళకి చెప్పడం జరిగిందండి. వీళ్ళకి మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా కార్మికులకు వ్యతిరేకంగా వీళ్ళని మీరు విధుల్లోకి తీసుకోము అని చెప్పేసి చెప్తుందండి. 75% రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తుంటే ఆర్ఏకే సెరామిక్స్ మాత్రం స్థానికులను తొలగించి వలస కార్మికులను ఉద్యోగాల్లో పెట్టుకుంటుందండి. మేమందరం కూడా అండి 40 నుంచి 55 సంవత్సరాల వయసున్న వాళ్ళందరూ కూడానండి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, చదువులు కానివ్వండి, చాలా కుటుంబాలకు చాలా పోషించడం చాలా కష్టంగా ఉంది సార్. ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీడియా పరంగా కానివ్వండి, మాకు న్యాయం కల్పించవలసిందిగా కూర్చున్నామండి. కార్యవర్గాలు మేము మాకు న్యాయం కలిగే వరకు కార్యవర్గాలతో కలిసి పోరాటం కొనసాగిస్తాం సార్. నా పేరు చంద్రశేఖర్ సార్. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో కొణిదెల పవన్ కళ్యాణ్ అత్యంత మెజారిటీతో గెలుపొందడాన్ని పురస్కరించుకొని పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్, పిల్లా శివశంకర్ నేతృత్వంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు డాక్టర్ పిల్లా శ్రీధర్ ను, పిల్లా శివశంకర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన ఒక మార్క్ రాజకీయం చేసి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో మన అసెంబ్లీలో కూర్చోబెట్టాం. అన్నారా పిఠాపురం రండి, ఇక్కడి నుంచి పోటీ చేయండి, మిమ్మల్ని అద్భుతమైన మెజార్టీతో గెలిపించి కూర్చోబెడతా అసెంబ్లీలో. మనం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కింద కూర్చోమే అక్కడ కళ్యాణ్ గారు వస్తారు.
ఏదో సాధారణ పార్టీలో గెలిచాము ఇంట్లో పడుకునేది కాదు. ఈసారి అందరూ కూడా రెట్టింపు పనిచేసి పార్టీ బలోపేతం చేసుకోవాలి. అదేవిధంగా ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే జన సైనికులందరూ కూడా అండగా ఉండాలి. వాళ్ళు మనం డిసిప్లినరీగా మనం కాపాడుకుంటూ పిఠాపురాన్ని అద్భుతమైన అభివృద్ధి దిశలో తీసుకెళ్లి నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మనం ఓటు అడగక్కర్లేదు, మా ఓటు మీకే అని చెప్పే విధంగా మనం తయారు చేసుకోవాలి. జై జనసేన. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని బీజేపీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్కా రమేష్ తెలిపారు. కాకినాడ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ సంత చెరువులో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ, యోగా డే క్లస్టర్ ఇన్ఛార్జ్ మీడియా అధికార ప్రతినిధులు పెద్దిరెడ్డి రవికిరణ్, యార్లగడ్డ రామ్కుమార్, జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, సీనియర్ నాయకులు మాలకొండయ్య, ఆర్ఎస్ఎస్ నాయకులు తదితరులు పాల్గొంటారని తెలిపారు. చెక్కా రమేష్, భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షుని. ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యోగా డేని ప్రతి ఒక్కరు కూడా యోగాని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ రేపు 21వ తారీఖున యోగా డే సందర్భంగా కాకినాడ సౌత్ మండలం సంత చెరువు వద్ద యోగా డే నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఈ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఈ యోగాకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరంగా ముందుగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ 21వ తారీఖున జూన్ 21వ తారీఖున యోగా డే చాలా భారీ ఎత్తులో ప్రపంచం అంతా కూడా గుర్తించేటట్లుగా మోడీ గారు తీసుకురావడంతో ప్రతి వాడవాడ కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 10వ వార్షిక బ్రహ్మోత్సవం తిరు కళ్యాణి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు బాదం రవి, పూజారి ప్రణయ్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 10వ వార్షిక బ్రహ్మోత్సవ తిరు కళ్యాణి మహోత్సవాలను మంగళవారం నుండి 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వామివారికి హోమం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం పల్లకీ సేవ, బుధవారం స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అభిషేకం, శుక్రవారం భారీ అన్నదానం చేయబడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జానపరెడ్డి రమేష్, సత్యచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన సూర్యారావుపేటలో వెంకటేశ్వర సీతారామాలయంలో శ్రీలక్ష్మీ పద్మావతి కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానంలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కాగా ఈ సంవత్సరం 10వ వార్షికోత్సవంలో భాగంగా మొదటి రోజు అష్టోత్తర శత కలశాభిషేకము, ఈరోజు కళ్యాణ మహోత్సవంలో భాగంగా ధ్వజారోహణ, సుదర్శనము, గురువారం నాడు చతుర్దశికి శాంతి కళ్యాణము, సాయంత్రం స్వామివారి పల్లకీ సేవ, శనివారం పల్లకీ సేవ, శుక్రవారం నాడు శ్రీపుష్పయాగం, శనివారం నాడు పేదలకు అన్నదానం జరుగుతుంది. ఆలయ నిర్మాణ కర్మ
ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల భాగంగా తొలి రోజు మేము అభిషేకం చేస్తాము. రెండో రోజు చేసిన తర్వాత సమానం చేస్తాము. రోజు విశ్వాసం ఉంటుంది. రెండోనేమో కళ్యాణం, లక్ష్మణేమో గౌరవారం చేస్తాం. శుక్రవారం శనివారం శనివారం మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. కార్యక్రమం. రైతాంగం పడుతున్న ఇబ్బందులు చూసి సుమారు 10 లక్షల రూపాయల సొంత నిధులతో జగ్గంపేట మండలం రామవరం నుండి కాట్రావులపల్లి వరకు గల కండి కాలువ పూడికతీత తొలగించి రైతుల పంట పొలాలకు నీరందించే ఏర్పాటు చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు జగ్గంపేటకు చెందిన గిరిరెడ్డి భానురెడ్డి. జగ్గంపేటకు చెందిన గిరిరెడ్డి పవన్ రెడ్డి తన జీవితాన్ని హైదరాబాద్లో గడుపుతూ తన సొంత ఊరు జగ్గంపేట తన వంతు తోడ్పాటు అందించాలని భావించి రైతుల ఇబ్బందులను తొలగించే కార్యక్రమం చేపట్టారు. అనుకున్నది తడవుగా రైతాంగం నీరందక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రామవరం నుండి కాటాలపల్లి వరకు ఉన్న కండికాలలో పూడిక తీయించి సుమారు 2000 ఎకరాలకు నీరందించే చర్యలు చేపట్టారు. ప్రభుత్వంతోనూ ప్రజాప్రతినిధులతోనూ సంబంధం లేకుండా తన సొంత నిధులతో పనులు చేపట్టి అందరి చేత అభినందనలు అందుకున్నారు. రాబోయే కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతానని ఆమె వెల్లడించారు. భాను అండి. నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. నా భర్త జిఎస్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను మా స్వగ్రామం అయినటువంటి జగ్గంపేట రావడం జరిగిందండి. 2023 మేలో వచ్చాను నేను ఇక్కడికి. నేను అనుకున్నాను డిసెంబర్ కల్లా వెళ్ళిపోదాము, ఏ చిన్న చిన్న పనులు చేసుకొని నా ఆస్తులు నేను సరి చూసేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాను. అనుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే రియాలిటీ వేరు, మనం ఏదో అనుకున్నది వేరు అనమాట. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా పొలాలన్నీ కూడా మురికి కాలువలతో నిండిపోయి పొలం గట్లు కనపడకుండా నా పొలం ఎక్కడా ఏంటి అన్నది నేను ఎత్తుక్కునే పరిస్థితుల్లో ఉన్నాను అనమాట. ఎక్కడ ఉండి హైదరాబాద్లో చేసేది ఏంటని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంక ఇక్కడ నా స్టాఫ్ని పెట్టుకొని సరే ఇక్కడే ఉందామని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి ఒక్కొక్క పొలం చూసాను. ఏ పొలం ఏదో తెలియలేదు. అలాగ 4-5 సార్లు తిరిగితేనే కానీ నాకు నా పొలాల ఏంటన్నది తెలియలేదండి. అయిపోయింది. లాస్ట్ ఇయర్ నేనైతే తొలకర పంట కూడా వేయించలేదండి. రైతులు కూడా ఏమని చెప్పారు, ఎందుకంటే మీ పొలాలన్నీ మురిగి కాలవలండి, రైతులు కూలీలు కూడా ఎవరో దిగట్లేదు, వాళ్ళు కూలీలు ఎవరన్నా దిగినా కానీ వాళ్ళకి కురుకులు వచ్చేసి ఎవరు రావని చెప్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట. సరే అని చెప్పేసి అప్పుడు గట్లు వేయడం మొదలెట్టాను అనమాట. ఇవాళ నా పొలం చూసుకుంటే అవి పొలం గట్టులో ఉండవండి, చెరువు గట్టులో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ జగ్గంపేటలో ఉన్న మురుగు నీరు అంతా కూడా నా పొలంలోనే ఉంటుంది. గవర్నమెంట్స్ మనం ఏం చేయలేము, పంచాయతీని ఏమనలేము, ఎవరిని ఏమనలేము. ఇంకెందుకని చెప్పేసి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ ఇయరే నేను 5 lakhs ఖర్చు పెట్టేసి, అంటే ఆ 5 lakhs కూడా నా సొంత భూములకే, వేరే వాళ్ళకి ఎవరికి నేను ఖర్చు పెట్టలేదు. నా సొంత భూములకే నేను ఖర్చు పెట్టేసుకొని మొత్తం చెరువు గట్టులో వేసుకున్నాను అనమాట నా పొలం గట్టి. సరే అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కడ చూసినా బాగానే పండింది అంటున్నారు. విత్-ఇన్ 1 or 2 daysలో బోల్డ్ నీరు వచ్చేసిందండి. ఏటి కాలం నీరు వచ్చేసింది, పుష్కర కాలం నీరు వదిలేశారు, పోలవరం కాలం నీరు వదిలేశారు, ఏలేరు కాలం నీరు వదిలేశారు. ఇవన్నీ వదిలేసి మొత్తం ఇంచుమించుగా 700 acres ఆఫ్ ల్యాండ్స్లో ఉన్న ప్యాడీ అంతా ఫీట్ పైన ఉంటుంది అనమాట. సరే మా పొలం పక్కన రాజుగారు ఆయన ఉన్నారు, ఆయన తీసుకుని వెళ్ళా అనమాట. ఏంటంటే అసలు ఇదేదో చూద్దామని వెళ్తే అసలు కాలువలు మాత్రం 20 to 30 feet విడ్త్ ఉన్నాయి. మొత్తం అంతా మడ్ లాగింగ్ డబ్రీ అనమాట అండి, భయంకరమైన డబ్రీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు అంత ప్లాస్టిక్ ఎంత భూతం అన్నది ఆ కాలాలు చూస్తే అర్థం అవుద్ది అనమాట మీకు. సరే అయిపోయిన తర్వాత రాజుగారు అందరూ సజెస్ట్ చేశారన్నమాట, కొంచెం అన్నా చేద్దామని చెప్పి మొదలు పెట్టామండి. జస్ట్ నా పొలం దగ్గర నుంచి అలాగ ఒక 3-4 kilometers చేసామన్నమాట. చేసిన తర్వాత ఎవరి కాళ్ళు రైతుల మధ్యలో తోర్లు అడ్డేసారు. ఏమన్నంటే వాళ్ళ కోపం. సరే ఏదో రిక్వెస్ట్ చేసి, అప్పటికింత నాలెడ్జ్ లేదు నాకు, అడ్మినిస్ట్రేషన్ ఇరిగేషన్ తీసుకెళ్దామని అనమాట. సరే రిక్వెస్ట్ చేసి ఏదో కాసేపు తగ్గుపడి రిక్వెస్ట్ చేసేసి అక్కడ కంప్లీట్ చేసాం. అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే రైతులు నా దగ్గరకు వచ్చి మీరు చేసిందంతా వేస్ట్ ఆఫ్ మనీ అండి, ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పారు అనమాట. సరే మళ్ళీ ఎక్స్టెండ్ చేసి దాన్ని మా పొలం దగ్గర ఉన్న కాలువ దగ్గర నుంచి కాట్రావులపల్లి తూర్లు అంటే నాకు ఐడియా లేదు, అక్కడ వరకు అనమాట అండి చేపించాను. ఒక చోట అయితే ఇంచుమించుగా 30 feet వెడల్పు ఉంటుంది కాలువ,
మొత్తం మడ్ లాగింగ్ అనమాట. 100 feet లాగింగ్, ఇంచుమించుగా 20 feet ఎత్తు అనమాట. జస్ట్ ఆ చిన్న మొక్క చేయడానికి నాకు 200 ccతో 10 hours పట్టింది. సరే అయిపోయింది, సరే ఆపేసాను అనుకున్నాను. మళ్ళీ మా ఊరు రైతులు, జగ్గంపేట రైతులు వచ్చారు. లేదండి మీరు ఇచ్చేస్తే కుదరదు, మళ్ళీ మనం రామవరం దగ్గర నుంచి మళ్ళీ మన ఊరు దాకా కాలువ తీసుకురావాలని చెప్పారు. సరే ఇంత అయిపోయింది, ఇంక సర్లే అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఓకే అని చెప్పాను అనమాట. ఆ రకంగా రామవరం దగ్గర నుంచి మళ్ళీ జగ్గంపేట, తోటకూరలు మొగాని అంటే ఏదో అంటారు, అక్కడ వరకు కూడా ఎక్స్ట్రీమ్ మొత్తం అంతా చేయించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి వాటర్ లాగింగ్ ఉండదు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ప్లాస్టిక్ మీద ఫైట్ చేయబోతున్నానండి. అదండి. ఆ తర్వాత కల్వర్ట్లు ఒకటి కట్టాలండి. చాలా పెద్ద పెద్ద కాలువలు ఇవన్నీ కూడా గవర్నమెంట్, ఎందుకంటే ఈసారి నుంచి కనీసం ఒక వేసుకున్నారని మనం అనడం కాదు, కానీ వాళ్ళకి దారి లేదండి వెళ్ళడానికి. ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళ్ళడానికి దారి లేదు. అవన్నీ కూడా కల్వర్ట్స్ అవన్నీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి కల్వర్ట్లు కట్టిస్తే రైతులకు ఉపయోగం, వాడు కూడా తోరలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. పెదపూడి మండలంలో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మట్టి త్రవ్వకాలను నిలువరించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెదపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. సామర్లకోటలో గల రాక్ సెరామిక్స్ కంపెనీ నుండి అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చెందనున్న పిఠాపురం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనపై ధీమా వ్యక్తం చేసిన పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.